యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం టి నర్సాపురం వాస్తవ్యులు శ్రీ అనుమోలు వెంకట సూర్యనారాయణ గారు, శ్రీమతి అనుమోలు సీతారత్నం గారు, వీరి కుమారులు అనుమోలు వెంకట మురళి యేసుప్రసాద్ గారు ట్రాన్స్మిషన్ సహకారాన్ని అందిస్తున్నారు. అనుమోలు వెంకట సూర్యనారాయణ గారికి, సీతారత్నం గారికి, వెంకట మురళి యేసుప్రసాద్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు గత మాసం 28వ తారీఖున సహకారం అందించిన కుటుంబం ట్రాన్స్మిషన్లో లోపం కారణంగా మరోసారి వారి కొరకు మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. పత్తేబాద వాస్తవ్యులు శ్రీమతి ఆర్ చంద్రవేణి స్టాఫ్ నర్సు గారు, జలా చంద్రరావు గారు, బాబు బెన్హర్, ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేక్షకులు సువార్త సత్యాన్ని పరిపూర్ణంగా గుర్తెరుగుటకు కృపనిమ్మని వేడుచున్నాము. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన మీ దాసులు అనుమోలు వెంకట సూర్యనారాయణ గారిని, సీతారత్నం గారిని, మురళిని, యేసుప్రసాద్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలు చంద్రావతి గారు, చంద్రరావు గారు, బాబు బెన్హర్ను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానమునకు కావలసిన కృపనివ్వండి. సిటీ ఛానల్ ద్వారా సువార్త మరింత వ్యాప్తి చెందటం కొరకైన మా ఆలోచనలు సఫలం చేయండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుడు, ఒక పాపము, మరణము, ఈ 3 పదాలు ఇందులో మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక మనిషిని పాపము అన్నప్పుడు ఎవరా మనుషుడు? ఒక మనుషుని యొక్క అపరాధం, పాపం, ఆ పాపం ఏమిటి? ఒక మనుషునికి వచ్చిన మరణం ఏమిటి? అందరికీ ఆ మరణం సంప్రాప్తం అవటం ఏంటి? ఇది ఆదికాండము ఆదాము గారి చరిత్రను గురించి వ్రాయబడింది. ఆది మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో దేవుని చేత నిర్మించబడ్డాడు. దేవుని చేత నిర్మించబడినప్పుడు దేవుని పోలిక స్వరూపాలతో అతడు పరిశుద్ధుడిగా, పాపము అంటే ఎరుగని వానిగా జీవించాడు. ఆదికాండము 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా ఆదాము హవ్వలను
ఏదెను వనములో ఉంచినప్పుడు హవ్వ సాతాను చేత శోధించబడింది. సాతాను చేత శోధించబడి అపరాధంలో పడింది, పాపములో పడింది. దేవుడు తినవద్దని చెప్పి ఆజ్ఞ ఇచ్చిన వృక్ష ఫలాన్ని, ఆజ్ఞను అతిక్రమించి భుజించింది. ఆజ్ఞను అంతరంగములో అతిక్రమించటం ద్వారా దేవుని తృణీకరించింది, తన ఇష్టానికి తాను లోబడింది. దేవుని మాట యందు విశ్వాసం ఉంచలేకపోయింది. ఆ కారణాన ఆమె భుజించి ఆమెతో కూడా ఉన్న ఆదామునకు కొన్ని ఫలాలను ఇచ్చింది. హవ్వ సాతాను చేత సర్పం ద్వారా శోధించబడింది, కానీ ఆదాము ఏ శోధనకు గురి కాకుండానే హవ్వ ఇచ్చిన పండ్లు తిని దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ కారణంగా వారి జీవితంలో పాపం ప్రవేశించింది. ఆదాము చేసిన ఒకే ఒక పాపం, మొట్టమొదట అతని యొక్క పాపం, అతని అతిక్రమం, అతని అవిధేయత, అతని అపరాధం వారి పరిస్థితులను మార్చేసింది. ఆదాము హవ్వల యందు మానవ జాతి అంతా ఉద్భవించింది. ఆదాము యొక్క గర్భంలో ఇప్పుడు వరకు ఉద్భవించిన మనుష్య జాతి అంతా కూడా ఉన్నారు. కనుక ఆదాము పాపం వలన ఆదామునకు మరణం సంక్రమించింది. ఆదికాండము గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు, నీవు నిశ్చయంగా మరణమవుతావు అని ప్రభువు చెప్పిన మరణము అనే పదం అగ్నిగుండాన్ని గురించి మాట్లాడుతుంది. సెపరేషన్ ఫ్రమ్ గాడ్, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవములోనికి రాకుండానట్లు, దేవుని నుండి దూరం అయిపోవటం మరణం. దేవునికి దూరమై అగ్నిగుండంలో పడవేయబడటం మరణం. కనుక మనుషులందరికీ సంప్రాప్తించిన మరణం అగ్నిగుండము అనే మరణము, శారీరక మరణం కాదు. దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞను ఆదాము అతిక్రమించిన వెంటనే పొందిన మరణం భౌతిక మరణం కాదు. అది దేవుని నుండి వేరైపోయినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మరణం. దాని అంతం తీర్పు దినం తర్వాత ఉంటుంది. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మానవుల రక్షణ కొరకు స్వయంగా ప్రణాళిక కలుగున్న కారణంగా ఆదామునకు దేవుడు వెంటనే తీర్పు తీర్చలేదు. ఇవి జరగాల్సింది ఉంది. దేవుని ప్రణాళికలో దేవుని గుణలక్షణాల నెరవేర్పు కొరకైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బయల్పరచబడాల్సి ఉంది. కాబట్టి ఆదామునకు దేవుడు తన గుణలక్షణాల ఆధారంగా తీర్పు తీర్చక ఆదామును అతని యొక్క భార్యను ఏదెను నుండి గెంటివేసి వారి యొక్క రక్తాపరాధమును కప్పునట్లుగా వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఆదాము పాపము చేసినందున ఆదామునందున్న సకల మానవ జాతికి కూడా దేవుడైన యెహోవా మరణమును కలుగా చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకని ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. అందుకే అందరూ తీర్పులకు వచ్చారు. అందరూ మరణమునకు లోనైనటువంటి వారుగా ఉంటున్నారు. ఆ కారణంగా మనుషులందరూ కూడా నశించే మార్గాన్ని ఉన్నారు.
అట్లాంటప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున ఒక మనిషిని విధేయత ద్వారా జీవాన్ని తీసుకొని వస్తున్నాడు. ఒక్క పాపం వలన మరణం వస్తే అనేక పాపముల నిమిత్తం ఒకే ఒక్క మనుషుని యొక్క విధేయత నిత్య జీవాన్ని తీసుకొని వచ్చింది. అనేక పాపములను తీసివేయి నిమిత్తం, నిత్య జీవం ఇచ్చే నిమిత్తం ఒక మనుషుని యొక్క విధేయత సహకారమైంది. ఆ మనుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక మనుషుని ద్వారా మరణం, ఒక పాపము ద్వారా మరణం, అనేక పాపములను తీసివేయినట్లు ఒక మనిషిని విధేయత ద్వారా దేవుడు ఏర్పాటు నిత్య జీవం అనేకులకు కలిగేట్లుగా చేశారు. ఇదే పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను. దనుక అంటే ముందే, ధర్మశాస్త్రం ఈ లోకములోనికి వచ్చిన దానికంటే ముందే పాపము ఈ లోకములో ఉన్నది. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. చూడండి, మరణము ఏలెను. ధర్మశాస్త్రం రాకముందు ఉన్న మనుషులలో పాపము చేయని వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆదాము పాపము చేసినప్పుడు ఆదామునందు ఉన్నవారు మోషే కాలము వరకు జీవించినప్పుడు ఆదాము యొక్క పాపమును బట్టి అందరి మీద మోషే వరకు కూడా ఆ మరణం ఏలిందంటున్నాడు. వారందరి జీవితాల్లో పాపము ప్రవేశించి అందరినీ పాపులుగా చేసింది. కనుక ఒక సార్వత్రిక సత్యం ఎక్కడొకటి మనం అర్థం చేసుకోవాలి. మనుషుడు తాను చేసిన పాపమును బట్టి పాపిగా ఎంచబడ్డాడా, లేక ఆదాము పాపమును బట్టి ఒక మనుషుడు పాపిగా ఎంచబడ్డాడా? ఆదాము చేసిన పాపమును బట్టి మనుషులు పాపులుగా ఎంచబడ్డారు. వారి జీవితాల మీద ఆ యొక్క మరణము యొక్క ముద్ర పడింది. ధర్మశాస్త్రం మోషే కాలంలో వచ్చింది. క్రీస్తు పూర్వం 1445వ సంవత్సరంలో ధర్మశాస్త్రం ఇంచుమించుగా మోషే భక్తుడు తీసుకొని వచ్చాడు. దానికి పూర్వకాలం 2450 సంవత్సరాలు బైబిల్ చరిత్రలో ఆ కాలంలో ఉన్న వ్యక్తులలో పాపం చేయని వారి మీద కూడా, ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు కనుక పాపం ఆరోపించబడలేదు. ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞాపూర్వక విధానం ఆదాము మొదలుకొని మోషే కాలము వరకు ఉన్న వారి మధ్యన లేదు. అయినప్పటికీ వారికి పాపం అంటే ఏంటో తెలుసు. వారికి ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది వారు నిర్ణయం చేసుకున్నారు. ఎందుకని? దేవుడు వారి యొక్క అంతరంగాల్లో మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి వారికి తెలియచేస్తూ వచ్చింది, ఇది మంచి, ఇది చెడు అని. ఆదాము తిన్న పండు పేరే మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్షఫలం అది. కనుక ఇది మంచిది, ఇది చెడ్డది అనేది తెలిసి మనుషులు చేస్తూ వచ్చారు. ఆ కాలంలో ఎంతో నీతిగా జీవించిన వారు కూడా ఉన్నారు. హనోకును గురించి మనం చూస్తాం. 365 సంవత్సరాలు హనోకు బ్రతికాడు. అతడు ఏ పాపం కూడా చేయలేదు. రికార్డెడ్గా అతని జీవితంలో ఎటువంటి పాపం మనకు వ్రాయబడలేదు. అయినప్పటికీ హనోకుతో సహా
అందరి మీద కూడా మరణము ఏలినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి శిలువపై మరణించి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తములో మానవ పాప పరిహారం చేయు పర్యంతము పాత నిబంధన భక్తులందరి మీద కూడా మరణము నాయకుడిగా ఉన్నాడు, మరణము ఏలికగా ఉన్నాడు. పాతాళములో వీరందరూ ఒక ప్రక్కన నిలిచే ఉన్నారు. వారిని తన వశమునకు ప్రభువు తీసుకునే వరకు కూడా వారు అచ్చటే వేచి ఉండాల్సి వచ్చింది. దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళే భాగ్యం వారికి దొరకలేదండి. యేసు ప్రభు వెల చెల్లించిన తరువాతనే వారికి ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి భాగ్యం కలిగింది. కనుక ఆదాము యొక్క పాపమును బట్టి మనుషులందరూ పాపులుగానే ఎంచబడుతున్నారు, ఇందులో సందేహం లేదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. రాబోవు వాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ పౌలు చెప్పింది రెండవ రాకడలో రాబోయే యేసు ప్రభు అనే ఉద్దేశంతో కాదు. మొదటి రాకడలో మానవ పాప పరిహారార్థం రాబోతున్నటువంటి దేవుని యొక్క కుమారునికి ఆదాము గురుతుగా కనిపిస్తున్నాడు. అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. కృపావరం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాప క్షమాపణ కార్యక్రమం ద్వారా, ఆయన శిలువలో చేసిన బలియాగం ద్వారా వచ్చినటువంటి రక్షణ అనేది కృపావరం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రొఫిసియేషన్ శిలువలో చేసినది మనకు కృపావరంగా అనుగ్రహించబడింది. కాబట్టి కృపావరం ఆ విధంగా కలగలేదంటున్నాడు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును అను ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అండర్లైన్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించుట వలన అనుగ్రహించబడినటువంటి దేవుని కృపను బట్టి, దానముగా అనుగ్రహించబడిన కృపను బట్టి మనుషులు రక్షించబడుతున్నారు. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానం కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము వలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణము ఆయను. అర్థం చేసుకున్నారా వాక్యాన్ని? ఆదాము చేసిన ఒక్క పాపాన్ని బట్టే మరణం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు అయితే ఆ కృపావరమును మనకివ్వటానికి అనేక పాపముల నిమిత్తం ఆయన వెల చెల్లించినట్లుగా చూస్తున్నాం. మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినదై ఆ యొక్క నీవు ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. గమనించారా? మరణము మనుషులను ఏలితే యేసునందు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తునందు ఏలేటువంటి వారుగా, జయించు వారిగా జీవిస్తారు అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు. ఆ మరణము వలన అందరూ పాపానికి లోబడిపోతుంటే యేసుక్రీస్తునందున్న వారు జీవము గలవారై, శక్తి కలిగినటువంటి వారై పాపమును జయించి వెళ్తారు. అర్థమవుతుందా? ఆదామునందు జన్మించిన వారి మీద పాపము ఏలికగా ఉంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు
పాపమును ఏలేవారుగా ఉంటారంటే పాపము చేయక ఉండగలిగిన వారుగా ఉంటారు అని అర్థం. విశ్వాసి పాపము చేయడు. అందుకని పౌలు అన్నాడు, చేస్తున్నానంటే నా యందు నివసిస్తున్న పాపం ప్రాచీన స్వభావం తప్ప అది నేను కాదు, నేను విశ్వాసిని, నేను పాపము చేయజాలను. నూతన స్వభావమునందు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి యొక్క అంతరంగంలో నివాసం ఉంటున్నాడు కనుక విశ్వాసి పాపము చేయజాలడు. అతడు పాపం చేశాడు అంటే అది అతడు కాదు, అతని యందు నివసిస్తున్న అతని స్వభావం. శరీరమును అనుసరించి శరీరమును ఆధారం చేసుకొని ఈ ప్రాచీన పాపము స్వభావం విశ్వాసులను సైతం మరణ పర్యంతం పాపము చేసే అవకాశం కొరకు లోబరుచుకొని ఉన్నది. ఆత్మ ఎందైతే సంపూర్ణమైన విడుదల పొందిన ఒక నూతన వ్యక్తిగా క్రీస్తునందలి విశ్వాసము ద్వారా అంతరంగమును పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తిగా ఒక నూతన పురుషునిగా విశ్వాసి అవతరించాడు. ఈ సత్యం మీరు గుర్తుపట్టాలి. అవిశ్వాసి పాపమును ఆధారం చేసుకొని అతడు పాపములో జీవిస్తాడు. విశ్వాసి ఒక నూతన పురుషునిగా పరిశుద్ధాత్మని చేత ఏర్పరచబడిన వాడై పాపమును జయించిన వాడుగా పాపరహితునిగా జీవిస్తాడు. అంతరంగములో ఉన్న నూతన పురుషునికి పాపముతో పని లేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నూతన అంతరంగ పురుషుడు నీలో జనిస్తాడు. కనుక పాపమును ఏలగలుగుతావు, జయించగలుగుతావు. ఏ పాపమునకు లోబడకుండా నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క జీవము కలిగిన వాడవై నివసించగలుగుతావు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు కారణము ఎలాగో ఆయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతిని విధింపబడుటకు కారణమాయను. ఆదాము పాపం మనుషులను పాపులు అని ఎలా చేసిందో యేసుక్రీస్తు యొక్క దానమైన కృప మనుషులందరూ నీతిమంతులు అవటానికి కారణమయ్యింది. అయితే ఆ నీతి క్రిందకు రావటానికి ఎవరికి ఇష్టమవుతుందో వారు రక్షించబడతారు. ఎవరు ఆ దేవుని కృపావరమును, ఎవరు ఆ దేవుని యొక్క నీతిని, ఎవరు ఆ దేవుని యొక్క ఉచిత రక్షణను, నిత్య జీవమును తృణీకరిస్తారో వారే అగ్నిగుండం పాలవుతారు. ఎవరైతే యేసును, ఆయన నీతిని, ఆయన యొక్క సువార్తను నమ్ముతారో వారు పరలోకానికి వారసులే. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారు కృపచేత రక్షించబడుతున్నారు. పాపము అట్టివారి యొక్క జీవితాల్లో ఎంతగా విస్తరించినను కృప మరి అధికముగా విస్తరించి వారి యొక్క పాపము నుండి వారిని పవిత్రులుగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. కనుక రక్షించబడిన వారి యొక్క జీవితాల్లో పాపము యొక్క ప్రభావం ఏమాత్రము కూడా ఏమీ చేయలేదు అనే సత్యం మనం గుర్తెరగటానికి పాపము విస్తరించిన చోట కృప మరి అధికముగా విస్తరించెను అని వ్రాయబడుతోంది. పాపము వలన మరణము వస్తుంది. అయితే యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము వలన నిత్య జీవము ఉచితముగా అనుగ్రహించబడింది. అట్టి వారి మీద పాపమునకు అధికారము లేకుండానట్లు
కృప అపరిమితముగా వారి జీవితాల్లో విస్తరించి ఉన్నది. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు టి నర్సాపురం వాస్తవ్యులు శ్రీ అనుమోలు వెంకట సూర్యనారాయణ సీతారత్నం గారు, కుమారులు వెంకట మురళి యేసుప్రసాద్ గారు సహకారం ఇస్తూ ఉన్నారు. అలాగే 28వ తారీఖు ఆగస్టు ఎపిసోడ్ సహకారులు జల చంద్రరావు గారు, చంద్రవేణి గారు, బాబు బెన్హర్. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలు క్రీస్తును రక్షకునిగా స్వీకరించుటకు సహాయం చేయండి. రక్షణ శాశ్వతం. మీ ద్వారా అనుగ్రహించబడిన కృప నీతికి ఆధారమైనది, జీవము కలిగినది. అందును బట్టి మీకు వందనాలు. అనుమోలు వెంకట సూర్యనారాయణ గారిని, సీతారత్నం గారిని, మురళి యేసుప్రసాదులను దీవించండి. చంద్రావతి సిస్టర్ గారిని, బెనహర్ను మీరు ఆశీర్వదించండి. మీ కృపలో ఈ కుటుంబాలను భద్రపరచండి. రేపటి నుండి నూతన ఎపిసోడ్స్కు స్పాన్సర్స్ కావాలి ప్రభు, సహాయం దయచేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.